చాలా. ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లో? ఎవరు బాగా ఆడుతున్నారు అంటే విష్ణుప్రియ. అసలు ఆమె గేమ్ ఆడుతలేదు అంటున్నారు అందరూ. లేదు ఆమె ఆడుతుంది, అందరికి నవ్వుతూ కనిపిస్తుంది కానీ ఆమె గేమ్ ఆడుతుంది. ఓకే, ఏ గేమ్ ఆడింది అంటారు ఇప్పుడు? చాలా ఉన్నాయి ఇంకా ఆడినాయి ఆమె, చాలా అంత ఆటో గేమ్ బాగుంది. ఆటోలో మొన్నటి వాళ్ళిద్దరు కలిసి అట్లా ఆడితే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి కోసమే నేను చూస్తా బిగ్ బాస్. ఓకే, ఇంకెవరు బాగా ఆడుతున్నారు? గేమ్ ఆడట్లేదు, రొమాన్స్ చేసుకున్నారు. ఏదో ఒకటి చేసుకుంటున్నారు కదా, వేరే వాళ్ళు అది కూడా చేసుకుంటాలే కదా, చేసుకుంటున్నారు కదా. సో గౌతమ్ కృష్ణ గేమ్ ఎలా ఉంది? గౌతమ్కి మాట్లాడడం రాదు మెయిన్, అందుకే ఆయన గేమ్ నాకు అంతగా అనిపించదు. మాట్లాడడానికి రాదు ఆయనకు సరిగ్గా, ఆయనకు స్టాండ్ తీసుకోవడం రాదు, అందుకే ఆయన అంత అనిపించదు నాకు. నిఖిల్ సూపర్, నిఖిల్ కూడా బాగా ఆడతాడు కానీ అందరినీ ఫ్రెండ్స్ అంటాడు, గేమ్ రాగానే ఆయన వేరేగా చేంజ్ అయిపోతాడు. కానీ అందరిలో నాకు విష్ణుప్రియ అని ఎక్కువ ఇష్టం. ఆమె గ్రూప్ గేమ్ ఆడతాడు. గ్రూప్ గేమ్ ఆడడం కరెక్ట్ అంటారా? కాదు, ఎందుకు ఆడాలి? చాలా బాగా ఆడుతుంది. అవును ఆడుతుంది, ఆడనియండి. ఏమైంది, మీరు ఆడతారా రొమాన్స్? మీరు ఆడలేరు కదా. ఆమె ఆడుతుంది, పబ్లిక్ లో ఆడుతుంది. ఆమె మీరు ఆడతారా? మనకి ఇది పడిపోతుంది ఆడాలంటే. ఆమె ఆడుతుంది, అది డేర్ ఉండాలి అట్లా ఆడాలంటే. భారతీయుడు 2 లాగా ఆడుతుందంట. ఆడనియండి, తెల్లారు ఆడనివ్వండి. మీరు తెల్లారు అనేది చూపించారు కదా, ఆమె చూపించుకుంటుంది, అంత డేర్ మీకు ఉండాలి కదా. రోహిణి అంత ఆడట్లేదు ఏమి. విష్ణుప్రియ ఎప్పుడైతే ఆమెని కామెంట్ చేస్తుంది అప్పటి నుంచి ఫైట్ తో ఆడుతుందని ఏం ఆడట్లే ఆయన. అప్పుడు పృథ్వీ ఆడుతున్నాడు, చెప్పినా కదా నువ్వే ఇందాక, తెల్లారులు అదే ఆడుతున్నాడు. ఇప్పుడు రోహిణి చేతిలో పృథ్వీ ఓడిపోవడానికి మీరు ఎలా చూస్తారు? లేదు నిఖిల్ యశ్మితో ఆడిన ఎలా అనిపించింది? అది కూడా ఏం బాగా అనిపించలేదు. ఇద్దరిదే బాగుంది అంటే వాళ్ళు విష్ణుప్రియ అసలు అయ్యే ఛాన్స్ ఉందా? ఆమె గెలవకున్నా ఆమె గెలిచినట్టే అనుకుంటాను. మా మనసులు గెలిచేసింది చాలు. ఆమె గెలవకున్నా, ఆమె ట్రోఫీ తీసుకోకపోయినా. నబీల్ హైలైట్.